కిషోర్ కుమార్ గారు రాకడ ప్రార్థనలు. రాకడ ప్రార్థనలు ఏకీభవించండి. ఒక గ్రామములో చాలా కలహములుండెను. ఒకరు జ్వరముతోనున్న తన కుమార్తెను చూచుటకు వచ్చి కలహముల యొక్క భయంకర స్థితిని గూర్చి వినెను. ఈ కలహములలో తన కుమార్తెను అక్కడ ఉంచుట అపాయమని తలంచి తన ఇంటికి తీసుకొని పోయెను. అలాగుననే ఈ లోకము, గత్తరలోకము, పాపలోకము, పాప ఫలితములున్న లోకము, అవస్థల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విష పురుగుల లోకము, నిరీక్షణ లేని లోకము, మరణలోకము, దయ్యముల లోకము, దయ్యములకు లోబడిన మనుషులున్న లోకము. గనుక ప్రభువు మనలను మోక్ష మందిరమునకు తీసుకొని వెళ్ళుటకు శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి తన కుమార్తెను తీసుకొని వెళ్ళినప్పుడు రాను అని చెప్పదు కదా. అలాగే మనము కూడా మేఘములోనికి రాము అని చెప్పకూడదు. ప్రభువా తండ్రి సిద్ధముగానున్నాను అని చెప్పవలెను. అట్లు చెప్పగల కృప దయచేయదు అని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. ఆమేన్. సభను ప్రాణముతో కొనిపోవు సమయము శీఘ్రముగా వచ్చు. సభను ప్రాణముతో కొనిపోవు సమయము శీఘ్రముగా వచ్చు. శుభవచనామిది ఏనా సభగని, శుభవచనామిది ఏనా సభగని, సులువుగా బోధింపగవచ్చు. సులువుగా బోధింపగవచ్చు. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంబులే కావలెను. ప్రారంభ ప్రార్థన. రెవరెండ్ పి దైవ వరప్రసాద్ గారు, గోరంట్ల. ప్రార్థన చేసుకుందాము. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, నమస్కారములు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గాలిలో సువర్ణాక్షరములతోటి రాయించి నాయనా మీరే మా దైవజనుడు, అస్కలిత బ్రహ్మచారి ముంగామూరి దేవదాసయ్య గారు మా దైవజనునికి నాయన గాలిలో రాయించి చూపించిన విధానమును బట్టి నాయన వందిస్తూ ఉన్నాము. ఆనాడు ఒక్కడే ఉన్నాడు ప్రభువా, ఈనాడు మా దైవజనునికి ఎన్నో లక్షలాది కొలది నాయన బిడ్డలైన వారిని దానముగా ఇచ్చిన మహోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాటి నుండి నేటి దినము వరకు ప్రభా 79 సభలు నాయన అత్యంత ఘనముగాను మిషన్ ఖ్యాతి కొరకు జరిగించుకున్న మహోన్నతుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన ఈ 80వ సంవత్సర వసంతాల మహోత్సవాలకు నాయన మమ్మలను సజీవుల గుంపులో ఉంచి నడిపించిన మహోన్నతుడా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నైనా ఉదయకాల ప్రారంభించిన ఈ కూటముల ముగింపు వరకు పరలోకమే నాయన ఈ స్థలములో ఉండి 3 దినాల కార్యక్రమాన్ని ఘనముగా జరిగించమని దేవా ప్రార్థిస్తూ ఉన్నాము. ఉదయకాల కార్యక్రమాన్ని ఘనముగా జరిగించిన దేవా మీకు స్తోత్రములు. ఈ రాత్రికాల కార్యక్రమాన్ని నాయనా మీరు పరలోకము, పరిశుద్ధులు, ప్రవక్తలు 24 పెద్దలు మా దైవజనులు దేవదాసయ్య గారిని ప్రవక్తలను ఉంచి నాయనా పరలోకము భూలోకము ఏకమవునట్లుగా నాయన ఈ కార్యమంతటిని జరిగించండి. నీ నామానికి మహిమ వచ్చినట్లుగాను, మిషన్కి నాయన ఖ్యాతి కలుగునట్లుగాను,
జరిగించమని తండ్రి స్వామి ప్రార్థిస్తూ ఉన్నాము. నైనా వాక్యోపదేశము చేయుచున్న వారిని మీరే మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి పరలోక వర్తమానము అందుకొని అందించగలిగినటువంటి దైవ జ్ఞానముతో మీరు అభిషేకించి నైనా దీవించమని అడుగుచున్నాము. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బైబిల్ మిషన్ నాయన యువ నాయకులు వైస్ ప్రెసిడెంట్ గారు కన్వీనర్ గారిని మరింత జ్ఞానమునిచ్చి నాయన రానున్న కాలమును ఇంకా బలముగా వాడుకొని ఆయన ఆరోగ్యములతో దీర్ఘాయుతో రాకడ ఆయుష్తో నింపమని అడుగుచున్నాము. మిషన్ అధికార యంత్రాంగమును స్టీరింగ్ కమిటీ వారందరినీ మీరు దీవించి మహిమ పొందమని మా కొరకు శీఘ్ర కాలంలో రానయ్యన్న యేసు నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అలాగే వాక్య పఠన గావించుకుందాం. మరికొద్ది నిమిషాలు నిలిచి ఉండండి. నిలవలేని వారు మీ ఇష్టానికి అప్పగిస్తూ ఉన్నాం. వాక్య పఠన తండ్రి అయిన దేవుని తలంచొచ్చు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు